ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొను వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన అంతరంగాన్ని జయించడం ఎంత గొప్పదో వివరించే ఒక అత్యున్నతమైన దైవిక సత్యం. లోకంలో శారీరక బలానికి, రాజ్యాలను గెలవడానికి ఇచ్చే ప్రాముఖ్యత కంటే మనసును అదుపులో ఉంచుకోవడానికి దేవుడు ఎంతటి శ్రేష్టమైన స్థానాన్ని ఇచ్చాడో ఈ వచనం స్పష్టం చేస్తుంది. ఈ లోకం యుద్ధాలు గెలిచే వారిని, శత్రువులను లొంగదీసుకునే పరాక్రమవంతులను గొప్ప వీరులుగా చూస్తుంది. కానీ దేవుని దృష్టిలో అసలైన వీరుడు, విజేత ఎవరో ఈ వాక్యం రెండు అద్భుతమైన పోలికల ద్వారా బయలుపరుస్తుంది. మొదటిగా, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు అని వ్రాయబడింది. ఇక్కడ పరాక్రమశాలి అంటే యుద్ధరంగంలో ఎంతో బలం, శౌర్యం చూపించే వీరుడు. అయితే అంతటి శారీరక బలం ఉండి కూడా చిన్న విషయానికే కోపపడి ఓర్పు కోల్పోయే వ్యక్తి కంటే, కష్టాలు, నిందలు ఎదురైనప్పుడు కూడా ఎంతో ఓర్పుతో, నిగ్రహంతో ఉండి దీర్ఘశాంతము గలవాడు ఎంతో శ్రేష్ఠుడని దీని అర్థం. కోపాన్ని ఆపుకోవడం అనేది శారీరక బలం కంటే పెద్ద ఆత్మీయ బలానికి నిదర్శనం. దీర్ఘశాంతం అనేది ఆత్మఫలం. ఇది మనిషిని ఎల్లప్పుడూ ఉన్నతంగా నిలబెడుతుంది. ఉదాహరణకు, అపోస్తలుడైన పౌలు ఎంతో పరాక్రమము, అధికారము ఉన్న దైవజనుడు. ఆయన ప్రార్థిస్తే అద్భుతాలు జరిగేవి, రోగాలు నయమయ్యేవి. కానీ ఆయన స్థాపించిన కొరంథీ సంఘంలోని కొందరు విశ్వాసులు పౌలు అధికారాన్ని, అపోస్తలత్వాన్ని శంకించారు. ఆయనను తక్కువ చేసి మాట్లాడారు. పౌలు తలుచుకుంటే అపోస్తలుడిగా తనకున్న ఆత్మీయ అధికారంతో వారిని గద్దించవచ్చు, శిక్షించవచ్చు. కానీ పౌలు వారిపై పగబట్టలేదు. వారిని కన్నబిడ్డల్లా చూసుకుంటూ, కన్నీళ్లతో పత్రికలు రాస్తూ ఎంతో దీర్ఘశాంతాన్ని ప్రదర్శించాడు. ప్రేమ దీర్ఘకాలం సహించును, అది దయ చూపించును అని ఆయన రాసిన ప్రేమ కావ్యానికి ఆయనే జీవితాంతం ఉదాహరణగా నిలిచాడు. అలాగే బైబిల్లో దీర్ఘశాంతానికి అత్యున్నతమైన ఉదాహరణ యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఒకే ఒక్క మాటతో రోమా సామ్రాజ్యాన్ని లేదా లోకాన్ని నాశనం చేయగల సర్వశక్తిమంతుడు. ఆయనను నిందించినప్పుడు, ఉమ్మివేసినప్పుడు, కొట్టినప్పుడు, చివరకు సిలువ వేస్తున్నప్పుడు కూడా ఆయన ఎదురు తిరగలేదు. పేతురు ఖడ్గము తీసి కొట్టబోయినప్పుడు, నేను నా తండ్రిని వేడుకుంటే ఆయన 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ మంది దేవదూతలను పంపడా అని చెప్తూ తన శక్తిని కోపానికి వాడలేదు. శిలువపై ఉండి కూడా, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించుము అని పలికాడు. ప్రియులారా, బాహ్య ప్రపంచంలో ఒక రాజ్యాన్ని, ఒక శత్రు సైన్యాన్ని లేదా ఒక పట్టణాన్ని జయించడం వీరత్వానికి, శారీరక పరాక్రమానికి నిదర్శనం కావచ్చు. కానీ దేవుని వాక్యం ప్రకారం తన లోపల తలెత్తే కోపాన్ని, ఆవేశాన్ని, అహంకారాన్ని జయించి మనస్సును స్వాధీనపరచుకోవడమే అన్నింటికంటే అత్యున్నతమైన పరాక్రమం. అపోస్తలుడైన పౌలు తనకు దేవుడిచ్చిన అపోస్తలత్వపు అధికారాన్ని కొరంథీయులపై పగ తీర్చుకోవడానికి కాక, దీర్ఘశాంతంతో వారిని మార్చడానికి ఉపయోగించాడు. ఇక లోకరక్షకుడైన యేసుక్రీస్తు సకల సృష్టిని శాసించగల సర్వశక్తిమంతుడైనప్పటికీ శిలువపై శత్రువుల కొరకు ప్రార్థించి పరిపూర్ణమైన దీర్ఘశాంతానికి, ఆత్మీయ బలానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచాడు. శారీరక బలం లేదా లోక అధికారం ఉన్నవాడు తలుచుకుంటే ఎదుటివారిని క్షణంలో నాశనం చేయగలడు. కానీ పరిశుద్ధాత్మ ఫలమైన దీర్ఘశాంతము గలవాడు తన బలాన్ని నిగ్రహించుకొని ఎదుటివారికి రక్షణను, క్షమాపణను అందిస్తాడు. లోకం దృష్టిలో కత్తిపట్టి గెలవడం గొప్ప కావచ్చు, కానీ దేవుని దృష్టిలో కోపాన్ని గెలిచి ప్రేమతో నిలబడి దీర్ఘశాంతము గలవాడే నిజమైన విజేత. రెండవదిగా, పట్టణము పట్టుకొను వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు అని ఉంది. పాత నిబంధన కాలంలో ఒక పెద్ద పట్టణాన్ని పట్టుకోవడం అనేది అసాధారణమైన విజయం. కానీ దేవుని వాక్యం చెబుతోంది, పెద్ద కోటలను జయించడం కంటే తన సొంత మనస్సును, భావోద్వేగాలను స్వాధీనపరచుకోవడం ఎంతో శ్రేష్టమైనది అని. లోకాన్ని గెలిచిన తన మనస్సును తాను గెలవలేనివాడు ఒంటరిగా మిగిలిపోతాడు. మన ఆలోచనలను, కోపాన్ని, ఆవేశాన్ని దేవుని వాక్యానికి లోబర్చుకున్నప్పుడు మనం నిజమైన అంతరంగ విజేతలుగా మారుతాం. ఉదాహరణకు, బైబిల్లో శారీరక బలానికి, పరాక్రమానికి సంసోన్ను మించిన ఉదాహరణ లేదు. ఒకే ఒక గాడిద దవడ ఎముకతో 1000 మంది శత్రువులను హతం చేసిన వీరుడు. గాజా పట్టణపు సింహద్వారపు తలుపులను, వాటి నిలువు కంబాలను పెకిలించుకొని కొండపైకి మోసుకెళ్లిన మహాపరాక్రమశాలి. ఒక రకంగా అతడు పట్టణాలను పట్టుకోగల అంతటి శక్తిమంతుడు. సంసోను బయట ఉన్న శత్రువులను జయించాడు, కానీ తన సొంత మనస్సును, ఇంద్రియాలను, ఆవేశాన్ని స్వాధీనపరచుకోలేకపోయాడు. దెలీలా అనే స్త్రీ ఉచ్చులో పడి తన మనస్సులోని రహస్యాన్ని అదుపు చేసుకోలేక లోనైపోయాడు. చివరకు శారీరక బలం ఉండి కూడా శత్రువుల చేతిలో చిక్కి
కళ్ళు పోగొట్టుకొని బానిసగా మారి ఒంటరిగా ప్రాణాలు కోల్పోయాడు. లోకాన్ని గెలిచిన తన మనస్సును గెలవలేని వానికి సంసోనే అతిపెద్ద ఉదాహరణ. ప్రియులారా, శత్రువుల కోటలను బద్దలు కొట్టి పెద్ద పెద్ద పట్టణాలను స్వాధీనం చేసుకోవడం మానవ మాతృలకు అసాధారణమైన విజయంగా అనిపించవచ్చు. కానీ దేవుని వాక్యపు లోతుల్లోకి వెళ్తే ప్రపంచాన్ని శాసించే సామర్థ్యం ఉన్న తన సొంత భావోద్వేగాలను, ఆవేశాన్ని అదుపు చేసుకోలేని వ్యక్తి అంతమంగా ఒంటరితనంలోకి, పతనంలోకి నెట్టబడతాడు. విజయం అనేది మనం బయట సాధించే సామ్రాజ్యాలలో లేదు. మన లోపల ఉన్న ఆలోచనలను, కోపాన్ని, ఇంద్రియాలను దేవుని వాక్యానికి లోబర్చుకోవడంలోనే ఉంది. లోకాన్ని గెలిచి తనను తాను కోల్పోవడం కంటే తన మనస్సును దేవుని ఆత్మ అధీనంలో ఉంచుకొని నిగ్రహించుకుని వాడి నిజమైన అంతరంగ విజేత. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ద్వారా ఒక విషయం మనకు స్పష్టమవుతుంది. లోకం ఎప్పుడు బాహ్య విజయాలను, శారీరక శక్తిని, ఎదుటి వారిపై సాధించే ఆధిపత్యాన్ని చూసి మురిసిపోతుంది. ఒక పట్టణాన్ని పట్టుకునే వ్యూహశాలినో లేదా యుద్ధరంగంలో శత్రువులను చీల్చి చెండాడే పరాక్రమవంతుడినో హీరోగా కొనియాడుతుంది. కానీ పరలోకపు దేవుని కొలమానం పూర్తిగా భిన్నమైనది. ఆయన అంతరంగాన్ని చూసే దేవుడు. లోకాన్ని గెలిచి మనల్ని మనం కోల్పోవడం కంటే మనల్ని మనం గెలిచి దేవుని దృష్టిలో నిలబడడమే శ్రేష్టమైనది. కాబట్టి ఈ రోజు నుండి మన శారీరక బలము, లోక జ్ఞానము కంటే పరిశుద్ధాత్మ సహాయముతో మన మనస్సులను స్వాధీనపరుచుకుందాం. కోపానికి చోటివ్వక దీర్ఘశాంతాన్ని ధరించుకుందాం. అప్పుడే మనం దేవుని దృష్టిలో పట్టణాలను పట్టుకునే వీరుల కంటే శ్రేష్టమైన అంతరంగ విజేతలుగా మారుతాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడని, పట్టణము పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడని, లోకంలో శారీరక బలానికి, రాజ్యాలను గెలవడానికి ఇచ్చే ప్రాముఖ్యత కంటే మనస్సును అదుపులో ఉంచుకోవడానికి నీవు ఎంతో శ్రేష్టమైన స్థానాన్ని ఇస్తావని సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవలోకం దృష్టిలో కత్తిపట్టి గెలవడం గొప్ప కావచ్చు, కానీ నీ దృష్టిలో కోపాన్ని గెలిచి ప్రేమతో నిలబడి దీర్ఘశాంతము గలవాడే నిజమైన విజేత గనుక మా దైనందిన జీవితంలోనూ, మా పరిచర్యలోనూ, మా వృత్తిపరమైన బాధ్యతలలోనూ చిన్న చిన్న విషయాలకే ఓర్పు కోల్పోయి ఆవేశంతో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, కోపానికి, అహంకారానికి మా హృదయంలో చోటివ్వక నీ పరిశుద్ధాత్మ ఫలమైన దీర్ఘశాంతాన్ని ధరించుకొని ప్రతి పరిస్థితిలోనూ నిశ్శబ్దంగా మా మనస్సును, మా ఆలోచనలను నీ వాక్యానికి లోబర్చుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, లోకం చూపే బాహ్య ఆకర్షణలు, తాత్కాలిక ఆవేశాలు మమ్మల్ని కదల్చకుండా ఎదుటివారి బలహీనతలను క్షమించి ప్రేమతో నిలబడే ఓర్పును, అపవాది రేపే ప్రతి ఆవేశపూరిత బలహీన ఆలోచనలను లయం చేసి ఎల్లప్పుడూ నీ దైవిక శాంతం అనే కోటలో మా హృదయాలను భద్రపరుచుకునే వారంగా ఉండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని హృదయపూర్వకంగా విశ్వసించి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని నీ ఆత్మ ఆధీనంలోకి తీసుకొని పౌలు వలె, క్రీస్తు వలె దీర్ఘశాంతాన్ని కలిగి ఉండే మనస్సును వారికి అనుగ్రహించి, సంసోను వలె అంతరంగంలో పడిపోకుండా వారి ఆలోచనలను స్వాధీనపరుచుకొని లోకము ఇవ్వలేని దైవిక నెమ్మదితోనూ పరలోకపు శ్రేష్టమైన దీవెనలతోనూ వారి ఇల్లు నింపబడినట్లు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.